హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఎవరైనా ఫైనల్ ఇయర్లో ఉన్నా లేకపోతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నా వాళ్ళు ఎవరైనా మైక్రోసాఫ్ట్ నా డ్రీమ్ జాబ్ 20 LPA ఎబో నా డ్రీమ్ జాబ్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు మనం మైక్రోసాఫ్ట్లో జాబ్ ఎలా కొట్టాలి అనేసి రోడ్ మ్యాప్ చెప్తున్నాం. వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలి, ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఏంటి అనేసి. యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను కూడా ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ అయితే కాదు. ఐయామ్ ఎన్ అసెంచర్ ఎంప్లాయీ. ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలోనే నేను వర్క్ చేస్తా. కానీ నేను ఎందుకు చెప్పాల్సింది వస్తుంది అంటే ఈ వీడియో 1 మినిట్. యాక్చువల్‌గా ఏంటి అంటే, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సో 3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నాకు మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది గానీ నాకెవ్వరు చెప్పేవాళ్ళు లేరు. ఫస్ట్ థింగ్, మైక్రోసాఫ్ట్ అనేది ఒక పెద్ద కంపెనీ, ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఆ ఇంటర్న్‌షిప్‌కెళ్తే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి నాకు చెప్పేవాళ్ళు లేరు. ప్లస్ ఏంటి అంటే నేను బీకామ్ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి నాకు భయము. అంటే ఇంత కోడింగ్ నాలెడ్జ్ నాకొస్తదా? ఏంటి? ఈ ఇంటర్న్‌షిప్ నేను క్వాలిఫై అవుతానా? ఇంటర్న్‌షిప్పే గదా! ఫుల్ టైమ్ ఆఫర్ కాదు గదా! అన్న ఒక భ్రమలో ఉండిపోయి చెప్పేవాళ్ళు లేక అలా ఆ ఆపర్చునిటీనయితే నేను వదిలేసుకున్నా. యాక్చువల్‌గా మంచి ఆపర్చునిటీ అది మాకు కాలేజ్ త్రూ వచ్చింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది వదిలేసుకున్న 1 ఇయర్‌కే మంచి మంచి ఆపర్చునిటీస్ మేము వదులుకున్నామని మాకు మళ్ళీ తెలిసిందనమాట. సో మీరు గూడా ఇలాంటి ఆపర్చునిటీస్ అస్సలు వదులుకోవద్దు. మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ తెచ్చుకోవాలి అంటే రాసిపెట్టుండాలి. ఇట్స్ మై బ్యాడ్ లక్. ఓకే. ఈ వీడియో ఈరోజు మనమైతే మైక్రోసాఫ్ట్ గురించే పూర్తి రోడ్ మ్యాప్ ఉంటుంది. ఫ్రమ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి డెవలప్‌మెంట్ వరకు. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. థాంక్ యూ. సరే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము గ్రౌండ్ లెవెల్ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రౌండ్ లెవెల్ అంటే నువ్వు కాలేజ్‌లో ఉన్నప్పుడే. ఓకే. ఇదంతా కాలేజ్‌లో ఉన్నప్పుడే జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ అన్నమాట. నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను చూడండి. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకో. ఫస్ట్ నువ్వు సింటాక్స్ ప్లస్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి నీకు తెలియాలి. ఫస్ట్ థింగ్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ కొద్దిగా నీకు థియరిటికల్ నాలెడ్జ్ కావాలి. కొద్దిగా. ఎందుకంటే కాన్సెప్చువల్ నీకు అర్థం కావడానికి నువ్వు కొద్దిగా థియరిటికల్ నాలెడ్జ్ అంటే 10% అని చెప్తా నేను. ఓకే. ఇది గ్రౌండ్ లెవెల్‌లో కొంచెం కావాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏవేవి ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి అనేసి. ఫస్ట్ వచ్చేసేసి డేటా స్ట్రక్చర్స్‌లో యూ హావ్ టు కవర్ డేటా స్ట్రక్చర్స్‌లో మీరు ఏం కవర్ చేయాలి అంటే అరేస్, లింక్డ్ లిస్ట్. నార్మల్‌గా ఇవి కాలేజ్ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, హ్యాష్ మ్యాప్స్ అండ్ ట్రీస్, హీప్స్. ఇంతవరకు చాలు. ఈ హీప్స్, ట్రీస్ వరకు చాలు. వీలైతే గ్రాఫ్స్ కూడా నేర్చుకోండి. గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంటే. సో డేటా స్ట్రక్చర్స్ లో వీటి మీద మీకు గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ కావాలి. అంటే అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కావాలి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎప్పుడు నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు లేదా బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద డేటా స్ట్రక్చర్స్. ఓకే. ఇప్పుడు మీకు డేటా స్ట్రక్చర్స్ తోనే పాటు ఆల్గరిథం నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఆల్గరిథం అనేది కంపల్సరీగా కావాలి. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సార్టింగ్. మీకు ఎవరికైనా చూసుకోండి, ఫస్ట్ ఇయర్ లో డేటా స్ట్రక్చర్స్ టాప్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ టైంలోనే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సార్టింగ్ తర్వాత సర్చింగ్ ఆల్గరిథం. ఓకే. సర్చింగ్ ఆల్గరిథం తర్వాత యూ హ్యావ్ టు లర్న్ సమ్ బ్యాక్ ట్రాకింగ్ అనమాట. బ్యాక్ ట్రాకింగ్, గ్రిడ్డీ గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. వీటి గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. నువ్వు ఏదైనా చూస్ చేసుకో. లైక్ జావా, పైథాన్, సి షార్ప్, జేఎస్, ఏదైనా చేసుకో. డైనమిక్ గా నువ్వు ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి యూ వాంట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నీకు ఏముండాలి? ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి గ్యారెంటీగా తెలియాలి. ఇక్కడ గ్యారెంటీ అని యూజ్ చేస్తున్నానంటే అవి కంపల్సరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఊప్స్ కాన్సెప్ట్స్ లో మనకి ఏం రావాలి? క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. నెక్స్ట్ వచ్చేసేసి పాలిమార్ఫిజం తర్వాత మనకి ఏమున్నాయి? అబ్స్ట్రాక్షన్ అని ఉంది. అబ్స్ట్రాక్షన్స్ ఇంకా ఎన్కాప్సులేషన్స్. వీటి మీద నీకు నార్మల్ కాలేజ్ లో చెప్పే థియరీ సరిపోదు.
నార్మల్ కాలేజ్‌లో చెప్పే థియరీ అస్సలు సరిపోదు. నువ్వు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నావంటే యూ హావ్ టు ప్రాక్టీస్. యూ హావ్ టు మేక్ వన్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు క్లాసెస్ యూజ్ చేస్తున్నాం. ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఇన్‌స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం ఏంటి అని తెలిస్తే సరిపోదు. వేరే వేరే ప్రాబ్లమ్స్‌కి ఎలా నువ్వు సొల్యూషన్ వెతుకుతున్నావు అన్నది కావాలిక్కడ. దాన్నే మనం ఏమంటున్నాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటున్నాం. ఇన్‌హెరిటెన్స్ అనంగానే పేరెంట్ నుంచి చైల్డ్‌కి ఇన్‌హెరిటెన్స్ చేస్తున్నాం అన్నది మాత్రమే నీకు సరిపోదు. మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అవ్వాలి అంటే. అండ్ వెదర్ ఏ కంపెనీలో అయినా నువ్వు జాయిన్ అవ్వాలంటే. యూ హావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్. యూ హ్యావ్ టు నో ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ టాపిక్. ఏం టాపిక్స్ ఉన్నాయి? ఇన్హెరిటెన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అన్నది నీకు తెలియాలి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఓఎస్ గురించి నీకు నాలెడ్జ్ ఉండాలి. ఓఎస్ అంటే చాలా మంది ఏంటి అబ్బా ఓఎస్ అనేసి అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే మెమొరీ మేనేజ్మెంట్. యాక్చువల్‌గా మెమొరీ మేనేజ్మెంట్, థ్రెడ్స్ థ్రెడ్స్ మీద అండ్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ప్రాసెస్ అండ్ థ్రెడ్స్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యూ హ్యావ్ టు నో ద షెడ్యూలింగ్ ఆల్గరిథం. షెడ్యూలింగ్ ఆల్గరిథం మీద మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓఎస్ మీద నాలెడ్జ్ కంపల్సరీగా కావాలి. ఆఫ్టర్ లర్నింగ్ ద ఊప్స్ యూ కెన్ స్టార్ట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో సరిపోతుందా అంటే డేటాబేస్ నాలెడ్జ్ కావాలి. డేటాబేస్ డేటాబేస్ అనగానే టెన్షన్ పడకండి. డేటాబేస్ లో మనకి జాయిన్స్ ఉంటాయి కదా. ఈ జాయిన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ మీకు ప్రొసీజర్స్ రాయడం రావాలి. జాయిన్స్ క్వైరీస్ రాయడం రావాలి. ప్లస్ నార్మలైజేషన్ అండ్ క్లస్టర్ ఇండెక్సింగ్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఉన్నాయి కదా. వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. చిన్న చిన్నవి క్రియేట్ డిలీట్ ఇవన్నీ ఎవరైనా చేస్తారు. యూ హ్యావ్ టు లర్న్ ద ఇండెక్సింగ్. యూ హ్యావ్ టు లర్న్ ద ట్రాన్సాక్షన్స్. హౌ ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఆ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి. సేమ్ అలాంటి ట్రాన్సాక్షన్స్ యూ హ్యావ్ టు రైట్ ద క్వైరీస్. వాటికి సంబంధించిన క్వైరీస్ నువ్వు రాయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు నో ద జాయిన్స్. ఇప్పుడు ఈక్వల్ జాయిన్ అంటే ఏంటి ఇలాంటివన్నీ నీకు తెలియాలి. జాయిన్ అంటే ఏందో అని తెలుసుకోవడమే కాకుండా అవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా ఎలా ఈ క్వైరీస్ రాస్తాం, వాటికి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అన్నది నీ దగ్గర ఆ నాలెడ్జ్ అనేది కావాలి. అంటిల్ అన్లెస్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ అనగానే డోంట్ థింక్ ఏంటి అనేసి నా టైపింగ్ మిస్టేక్స్ ఉంటాయి. బికాస్ నేను స్పీడ్ గా టైప్ చేస్తాను. మళ్ళీ నేను దాన్ని ఎడిట్ చేస్తే నాకు టైం అయిపోతుంది. సి కంప్యూటర్ నెట్వర్క్స్ లో నీకు రావాల్సినది ఏంటి? ఫస్ట్ టీసీపీ గురించి తెలియాలి. టీసీపీ, హెచ్టిటిపి, ఐపీ అడ్రస్ గురించి, డిఎన్ఎస్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు కాలేజ్ లో వచ్చింటాయి. ఓఎస్ఐ మోడల్స్ ఇవే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి. ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సింగ్, వీటి మీద నీకు ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్ కావాలి. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటేనే మెయిన్ గా వీటి మీదనే ఎక్కువగా ఉంటుంది. టీసీపీ అంటే ఏంటి, హెచ్టిటిపిస్, ఐపీ అడ్రస్, డిఎన్ఎస్, ఓఎస్ఐ మోడల్స్ అండ్ ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇలాంటి వాటి మీద నీకు ఏంటి కొద్దిగా నాలెడ్జ్ అనేది కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫేజ్ 2. ఇప్పుడు ఇది నేర్చుకోవడానికి నీకు ఒక 3 to 4 months అయితే పడుతుందా? యావరేజ్ గా వేసుకుందాం. ఒక 3 to 4 months పడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇవి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నీకు కాన్సెప్చువల్ గా వచ్చింది అంతే కదా. దాని మీద నువ్వు ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మరి ఎలా ప్రాక్టీస్ చేస్తావు అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తావంటే యూ హ్యావ్ టు లర్న్ ద అరేస్ అండ్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా. ఈ అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద నీకు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. లైక్ 2 పాయింటర్స్, స్లైడింగ్ విండో స్లైడింగ్ అండ్ ప్రీఫిక్స్ సమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. వీలైతే నోట్స్ రాసుకోండి నేను చెప్పేటప్పుడు. లింక్డ్ లిస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటా స్ట్రక్చర్స్ లో లింక్డ్ లిస్ట్ ప్రాక్టీస్ చేసాం. లింక్డ్ లిస్ట్ ట్రావర్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ప్రాక్టీస్ చేసాం, బానే ఉంది. దాన్ని నువ్వు ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నావు? లైక్ రివర్సింగ్ ఏ నెంబర్, మెర్జింగ్, సైకిల్ డిటెక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. అలాంటి ప్రాబ్లమ్స్ లో నువ్వు యూజ్ చేయాలి. అప్పుడే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టాక్స్ అండ్ క్యూస్. స్టాక్స్ అండ్ క్యూస్ మనం ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం? ఎల్ఆర్యూ క్యాచీ అనేసి ఒకటి ఉంటుంది. ఎల్ఆర్యూ క్యాచీలో మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం ఈ స్టాక్స్ అండ్ క్యూస్.
అండ్ మిన్ స్టాక్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మీరు కూడా ఇలాంటి వాటి మీద అసలు ఈ ఎల్ఆర్యూ క్యాచీ అంటే ఏంటి? ఈ మిన్ స్టాక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అనేది నువ్వు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ మిన్ స్టాక్ అండ్ ఎల్ఆర్యూ క్యాచీ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రీస్ అండ్ బైనరీ ట్రీస్. ట్రీస్, బైనరీ ట్రీస్ గురించి మనం ఇప్పటివరకు మనం కాన్సెప్చువల్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ట్రావర్సల్ ఎలా జరుగుతుంది? వాట్ ఈస్ ద డిఎఫ్ఎస్? వాట్ ఈస్ బిఎఫ్ఎస్? ఇలాంటి వాటి మీద నీకు నాలెడ్జ్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హీప్స్. హీప్స్ అంటే ఏంటి? హీప్స్ అనగానే చాలా మంది కష్టము అది ఇది అనుకుంటారు. కొంచెం నేర్చుకుంటే ఈజీగానే ఉంటది. ప్రియారిటీస్ క్యూస్, టై ఆటో కంప్లీట్ ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ అయిపోయాక ఫేజ్ 3 లో మనం ఏం చేస్తామంటే, ఫేజ్ 3 లో యూ హ్యావ్ టు లర్న్ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీద నీకు ఒక నాలెడ్జ్ అనేది కావాలి. డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్. ఈ డేటా స్ట్రక్చర్స్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. డెవలప్మెంట్ మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంటే అనుకో. వెబ్ డెవలప్మెంట్ అనగానే మనం ఏం చెప్తాం? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ ఆర్ టైప్ స్క్రిప్ట్, రియాక్ట్ అండ్ సి షార్ప్ డాట్ నెట్ అనుకుందాం. నేను అదే కాబట్టి నేను అదే పెడుతున్నాను. సో డాట్ నెట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే, ఒకవేళ యాప్ డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకో. యాప్ డెవలప్మెంట్ అనగానే మనం ఏం చేస్తాం? ఫ్లటర్, స్విఫ్ట్ ఇలాంటివి వస్తాయి. అదే ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకో, పైథాన్, టెన్సర్ ఫ్లో. పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. టెన్సర్ ఫ్లో మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. పాండస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ స్టాక్ అనేసి ఒకటి ఉంది. లైక్ సి షార్ప్, డాట్ నెట్, అజూర్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సి షార్ప్, డాట్ నెట్ నేర్చుకుంటున్నావో నీకు కంపల్సరీగా అజూర్ డెవాప్స్ మీద, అజూర్ మీద నీకు నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి అవసరం లేకపోయినా, ఒక ఫ్రెషర్ కి అవసరం లేకపోయినా, బట్ యూ హ్యావ్ టు నో ద అట్లీస్ట్ ఆఫ్ బేసిక్ థింగ్స్ ఇన్ అబౌట్ అజూర్ అనమాట. ఫ్యూచర్ లో నీకు డిప్లాయ్మెంట్ కి, బిల్డ్ కి, సిఐడి పైప్ లైన్స్ కి వీటికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ అజూర్. ఇప్పుడు ఫేజ్ 4 లో నువ్వు ఏం చేస్తావంటే, ఫేజ్ 4 ఇక్కడ చూడండి. ఫేజ్ 4 లో మనం ఏం చేస్తామంటే, స్టార్ట్ చేయి. నీ రెజ్యూమ్ గైడ్ లైన్స్ ఎట్లుండాలంటే, నీ రెజ్యూమేలో క్రాఫ్ట్ ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ హెడ్ లైన్ ఎలా ఉండాలంటే, ఐఎమ్ ఎస్డిఈ ఆస్పిరెంట్. ఎలా ఉండాలి? ఎస్డిఈ ఆస్పిరెంట్ అని ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తావు? రెజ్యూమ్ గైడ్ లైన్స్ లో నువ్వు ఎలా మెన్షన్ చేస్తావు? పర్ఫార్మెన్స్ ఎలా పెంచావు? నేను ఇంత ఇంక్రీజ్ చేశాను ఇవి యూజ్ చేయడం వల్ల, ఈ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల ఇంత ఇంక్రీజ్ అయింది, నేను ఈ లోడ్ బ్యాలెన్సింగ్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఇంత పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందని నీ ఫస్ట్ హెడ్ లైన్స్ లోనే ఉండాలి. ఎస్డిఈ ఆస్పిరెంట్ అంటేనే అదే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఎక్కువ. ఈ వీటి గురించి నువ్వు పర్సెంటేజెస్ లో ఎప్పుడు చెప్తావో అప్పుడు నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ 30% నేను రెడ్యూస్డ్ ఏపీఐ లెటెన్సీ, నేను ఏపీఐ లెటెన్సీని రెడ్యూస్ చేశాను 30%. ఇలాంటి వాటి మీద నీకు ఒక హెడ్ లైన్ అనేది కావాలి. ఈ హెడ్ లైన్, ఇలాంటి హెడ్ లైన్స్ పెట్టావనుకో త్వరగా షార్ట్ లిస్ట్ అవుతావు. నెక్స్ట్ సెక్షన్ లో ఏముండాలి? ఎడ్యుకేషన్, స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఓన్లీ ప్రాజెక్ట్స్ పెడితే సరిపోదు. లింక్స్ కావాలి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ లింక్స్ కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఎలా పెడతావు నువ్వు? అది కూడా డిఎస్ఏ స్టాట్స్, ఇంటర్న్షిప్స్ ఇలా నువ్వు మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ విత్ లింక్స్ అనగానే నార్మల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పెట్టేసి డిఎస్ఏ ఎంత యూజ్ చేసావన్నది అందులో మెన్షన్ చేయాలి. లైక్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ లో నువ్వు మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ లింక్స్ లో కనిపించాలి. అది మెయిన్. ఒక రీడ్మీ ఫైల్ యాడ్ చేసుకోండి ప్రాజెక్ట్ లింక్స్ లో. లింక్డ్ ఇన్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు చెప్పా కదా, సేమ్ మీరు హెడ్ లైన్ కూడా అలానే పెట్టండి. ఎలా? ఎస్డిఈ ఆస్పిరెంట్, నేను సాఫ్ట్వేర్ డెవలప్ ఆస్పిరెంట్, సి షార్ప్ ఆర్ డిఎస్ఏ ఎంతూసియాస్టిక్ పర్సన్ ఇలా నువ్వు మెన్షన్ చేయాలి హెడ్ లైన్స్. ఎలా నేను ఇప్పుడు టైటిల్స్ యూట్యూబ్ లో మనం బార్ పెట్టి ఎలా పెడతామో సేమ్ నీ హెడ్ లైన్స్ కూడా లింక్డ్ ఇన్ లో అలానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ లో నువ్వు ఎలా మెన్షన్ చేస్తావు తెలుసా? హాఫ్ ఆఫ్ ది 50% నువ్వు యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద డిఎస్ఏ, వాట్ యూ ప్రాక్టీస్, వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ ఇన్ ద డిఎస్ఏ, వాట్ ప్రాబ్లమ్స్ యూ సాల్వ్డ్ విత్ ఇన్ ద డిఎస్ఏ, ఎలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసావు, ఇలాంటి ఐడియా నీ దగ్గర ఉండాలి. ఇలాంటి అబౌట్ సెక్షన్ కావాలి. అండ్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, డిఎస్ఏ ఆస్పిరెంట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు డెవలప్మెంట్ లో ఏం ప్రాజెక్ట్స్ చేసావు,
ఏంటి అనేసి మొత్తం నీ అబౌట్ సెక్షన్‌లో విత్ ద లింక్స్ నువ్వు మెన్షన్ చేయాలి లాస్ట్‌లో. అబౌట్ సెక్షన్ మొత్తం మెన్షన్ చేస్తావు ఫస్ట్. 50% డీఎస్ఏ గురించి మెన్షన్ చేస్తావు. సెకండ్ పర్సెంట్ ఏంటి? ఆ డెవలప్‌మెంట్ గురించి మెన్షన్ చేస్తావు. తర్వాత నీ స్ట్రెంగ్త్, నీ గోల్స్ మెన్షన్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు మెన్షన్ చేస్తావో వాటి గురించి ప్రాక్టికల్‌గా కూడా తెలియాలి కాబట్టి యూ హావ్ టు మెన్షన్ ద లింక్స్ ఇన్ ద సెక్షన్. ఎక్కడ? అబౌట్ సెక్షన్‌లో. నెక్స్ట్ వచ్చేసేసి రెగ్యులర్‌గా డైలీ నువ్వు పోస్ట్ చేయాలి. ఫస్ట్ లింక్డ్ఇన్‌లో రెగ్యులర్‌గా డైలీ పోస్ట్ చేయాలి. లైక్ డెమోస్. ఈరోజు నువ్వు ఏం ప్రాక్టీస్ చేసావు? ఏం చేసావు? డీఎస్ఏలో ఏం ప్రాక్టీస్ చేసావు? వీటిలో ఏం ప్రాక్టీస్ చేసావు అనేది నువ్వు మెన్షన్ చేయాలి. ఆ వాటిని ఏ మైల్‌స్టోన్ నువ్వు అచీవ్ చేసావు? ఈరోజు నువ్వు ఒకటి నేర్చుకున్నావు. ఆ మైల్‌స్టోన్ నువ్వు అచీవ్ చేసావే అనుకో. రేపు ఇంకొక మైల్‌స్టోన్ నువ్వు అచీవ్ చేసావు అనేసి నువ్వు మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే కనెక్ట్ విత్ ద రిక్రూటర్స్ ఇన్ ద మైక్రోసాఫ్ట్. కనెక్ట్ విత్ ద రిక్రూటర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్స్ ఎవరైతే మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో కనెక్ట్ అయితే నీకు ఇంకా మంచి నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏం చదివారు ఏంటి అనేసి నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ షో వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకసారి చూడండి. అందులో స్కిల్స్ కనిపిస్తాయి కదా. అలాంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉందా లేదా అని వాళ్ళ అబౌట్ సెక్షన్ చూసి నీ అబౌట్ సెక్షన్ కంపేర్ చేయి. అప్పుడు కనిపిస్తుంది ఏ స్కిల్స్ నీకు ఉన్నాయి యాజ్ ఎ ఫ్రెషర్ గా అనేసి. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గిట్ హబ్. గిట్ హబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక ప్రాజెక్ట్స్ అన్ని గిట్ రెపోస్ ఎక్కడ ఉంటాయి? గిట్ లోనే ఉంటాయి. మీనింగ్ఫుల్ రెపోస్ ఒక 4 to 6 ఉన్నది చాలు. మీనింగ్ఫుల్ రెపోస్. ఓకే. కమిట్ హిస్టరీ కానీ, మెర్జ్ రిక్వెస్ట్ కానీ, పుల్ రిక్వెస్ట్ కానీ, కమిట్మెంట్స్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, కన్సిస్టెన్సీ గ్రాఫ్ ఉంటుంది గిట్లో. ఆ గ్రాఫ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. షోకేస్ నువ్వు షోకేస్ చేయి. అజూర్ గిట్ యాక్చువల్ గా కంపెనీస్ లో ఏం చేస్తాం మనము? గిట్ హబ్ అజూర్ రెండు అజూర్ యూజ్ చేస్తాం కదా. ఈ అజూర్ యూజ్ చేసేటప్పుడు సిఐ సిఐడి పైప్ లైన్స్ నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు షోకేస్ చేయి. అంటే యాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, గిట్ హబ్ యాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అజూర్ పైప్ లైన్స్ ఎలా జరుగుతున్నాయి. అలాంటి థింగ్స్ నీకు తెలియకపోయినా అట్లీస్ట్ వాటి గురించి ఒక కొద్దిగా నాలెడ్జ్ అనేది తెచ్చుకో. ఓకే. ఇంత మాత్రం ఉంటే చాలు, నువ్వు మైక్రోసాఫ్ట్ లో ఈజీగా ప్లేస్ అవుతావు. ఈ డిఎస్ఏ నాలెడ్జ్ కావాలి. డిఎస్ఏ తో పాటు కొంచెం డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తూ గిట్ హబ్ లో పోస్ట్ చేస్తూ నువ్వు మైక్రోసాఫ్ట్ కెరీర్స్ లో మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అప్లై. ఇప్పుడు అది చూపిస్తాను నేను కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇండియాలో రోల్ ఐటీ యూనివర్సిటీ ఇంటర్న్ అని ఉంది. క్యాండిడేట్ మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ STM management or similar course or currently in the pre-final year of graduation. థర్డ్ ఇయర్ లో కానీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ అంటే ఎంసీఏలో ఫస్ట్ ఇయర్ లో కానీ ఉండాలి. అర్థమైందా? కాలేజ్ లో ఉన్నప్పుడే జరుగుతుంది ఛాన్స్ మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. సో ఎవరైనా ఉంటే ఈ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసుకోవాలంటే ముందు మనం కాలేజ్ థర్డ్ ఇయర్ లో కానీ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ కానీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ లో కానీ ఉండాలి. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఈ స్కిల్స్ ఉంటే క్వాలిఫై అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి. చెప్పినంత ఈజీ ఏం కాదు ప్రాక్టీస్ చేయడం, నాకు కూడా తెలుసు. ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.